హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజైతే ఉదయాన్నే 5కి అయితే లేచాను ఫ్రెండ్స్. ఉదయాన్నే 5కి లేచి నా పనులు అయితే స్టార్ట్ చేశాను. కొంతసేపు ప్రేయర్ చేసుకున్నాను. తర్వాత అయితే పనులు స్టార్ట్ చేశాను. ఈరోజు ఇడ్లీ పిండి వేసి పెట్టాను. రాత్రే ఇడ్లీ పిండి పెట్టేశాను. ఇప్పుడైతే మనం ఇడ్లీ పెట్టాలి. చూసారు కదా, ఇడ్లీ పిండి తీసి పెట్టాను. దీన్ని మనం ఇప్పుడు ఇడ్లీ పెట్టేసేయాలి. నైటే అంట్లన్నీ కడిగేసుకున్నాను ఫ్రెండ్స్. ఉదయాన్నే మళ్ళీ పనులు అవ్వని ఈ గిన్నెలన్నీ అయితే రాత్రి శుభ్రంగా కడిగి పెట్టేసుకున్నాను. ఇడ్లీ పాత్రలో వాటర్ అయితే పోసి స్టవ్ మీద పెడుతున్నాను. స్టవ్ మీద పెట్టేసిన తర్వాత ఇడ్లీలు పెట్టేసుకుందాం. మనం ప్లేట్లు తీసుకొని ఆయిల్ రాసేసి నీట్గా ఇడ్లీ అయితే పెట్టేశాను. ఏం కూర చేయాలని ఆలోచిస్తున్నాను. ఓ పక్క అయితే మిషన్ వర్క్ చాలా ఉంది. ఈరోజు యూనిఫామ్స్ ఉన్నాయి. ఈరోజు ఇచ్చేసేయాలి సాయంత్రం లోపు. ఈరోజు నేను 4 యూనిఫామ్స్ అయితే కుట్టాలి. అవి ఒక పక్క అవి ఉదయాన్నే నుంచి మొదలు పెట్టేశాను. ఒక పక్క అవి స్టిచ్చింగ్ చేస్తూనే ఉన్నాను. ఒక పక్క ఇక్కడ టిఫిన్ పెట్టేసి మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవచ్చులే అని వచ్చేసాను ఇక్కడికి. ఇడ్లీ పెట్టేసి మళ్ళీ స్టిచ్చింగ్ పని చూసుకోవాలి. ఇక ఆడవాళ్ళంటే అంతే కదా, అన్ని పనులు చేసుకోవాలి. ఒక పక్క టీ పెట్టేశాను, ఒక పక్క ఇడ్లీ పెట్టేశాను. టీ రెడీ అయినాయి. ఇవైతే కప్పులో పోసేసి నేను మా వారికి అయితే ఇచ్చేసాను. చూసారా, ఇక్కడ మిషన్ మీద అయితే వర్క్ జరుగుతూనే ఉంది. ఇంకో పక్క అయితే ఇడ్లీ పెట్టాను కదా, సాంబార్ తెచ్చుకొని మా వాళ్ళు తినేశారు. చట్నీ చేయలేకపోయాను, వర్క్ ఉంది కాబట్టి. బయట నుంచి సాంబార్ తెచ్చుకొని ఇడ్లీ తినేశారు. అలాగే ఒక పక్క సామదుంపలు ఉంటే వేసేసాను కూర కోసం. ఇంకో పక్క అన్నం అయితే రెడీ అవుతుంది. అన్నం కూడా పెట్టేశాను. మళ్ళీ పిల్లలు లంచ్కి వచ్చేస్తారు. లంచ్కి అయితే మాకు పిల్లలు ఇంటికే వచ్చేస్తారు ఫ్రెండ్స్. వారి కోసం మళ్ళీ అన్నం కూర అయితే రెడీ చేస్తున్నాను. సామదుంపల పులుసును అన్నం రెడీ చేస్తున్నాను. కర్రీకి అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ సామదుంపలు అయితే ఉడికిపోయినాయి. సామదుంపలు తీసి నీట్గా చేసుకున్నాను. ఇక్కడ పని చేస్తున్నానే కానీ నాకు అక్కడ స్టిచ్చింగ్ వర్క్ అంతా మిగిలిపోయింది అనే ఆలోచనే ఉండిపోయింది. ఇక్కడ చేస్తూనే అది ఎలా తొందరగా అవుతుందా అవదా, టైంకి అవుతుందా అవదా అని ఆలోచిస్తున్నాను. టకటక అయితే ఇవి కట్ చేసి కూర తాలింపు అయితే వేసేసాను. ఈలోపు టైం అయితే 12:05 అయిపోయింది, చూసుకోలేదు నేను. పిల్లలు వచ్చేసారు. వాళ్ళకైతే ఫస్ట్ అన్నం పెట్టేశాను. పిల్లలు అన్నం తిని వెళ్ళినాక ఇక స్టిచ్చింగ్ వర్క్ స్టార్ట్ చేసుకున్నాను. చక్కగా టెన్షన్ పడ్డాను కానీ సాయంత్రం కల్లా 4కి ముందే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. రోజంతా టెన్షన్గా గడిచింది. నా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూసారా, ఇంకా 4కి 5 మినిట్స్ ముందే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా స్నాక్స్ చేసే పని ఒకటి మిగిలింది. పిల్లలు వచ్చే టైం అయింది, స్నాక్స్ చేయాలి. 4 అవుతుంది కాబట్టి ఇంకా ఒక పని మిగిలింది. చూసారు కదా ఫ్రెండ్స్, ఆడవాళ్ళం ఇంట్లో ఉంటామే కానీ ఒక్క సెకండ్ కూడా ఖాళీ ఉండదు. ఒక్కొక్క రోజు అయితే హెవీ వర్క్ ఉంటుంది. ఈరోజు అయితే అసలు నాకు నిమిషం కూడా ఖాళీ లేదు. నిమిషం కూడా ఖాళీ లేకుండా పని చేస్తూనే ఉన్నాను. నా వాయిస్ కూడా చాలా డల్ అయిపోయింది. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. బాయ్ ఫ్రెండ్.